అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నాను. ఆయన నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అడిగి ఇక ముందు తన బాధ్యతల్ని ఎంత గొప్పగా నిర్వర్తించబోతున్నారు, పార్టీ బలోపేతానికి ఏం చేయబోతున్నారు, ఎన్డీఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది, వారి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మీకు కూడా 2,25,000 మెజారిటీ వచ్చింది. అసలు ఊహించారా? అసలు అది ముందు ఊహించిందే. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజల ఆలోచన, ఈ దేశం గురించి కానీ సమాజం గురించి ఆలోచించే వ్యక్తి, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ఇంకా శక్తివంతంగా తయారు కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండి తీరాల్సిందని చెప్పి ప్రజల లోపల ఒక ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచించిన కాబట్టి ఇవాళ నాకు ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరించిన తీరు విషయంలో కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోడీ వచ్చిన నిధుల విషయంలో కానీ, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ పార్లమెంట్ సభ్యుగా కొట్లాడిన తీరు, కార్యకర్తలందరూ కలిసి కొట్లాడిన తీరు, అనేక కేసులు భరించి అన్నిటి తెగించి కొట్లాడిన తీరు వల్ల ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చారు. ముఖ్యంగా కష్టపడి కార్యకర్తలు పనిచేసిన బట్టి ఇవాళ ఇంత మెజార్టీ సాధ్యమైంది. గెలుపు మీరు ఊహించిందే కావచ్చు, కానీ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది ఊహించిందేనా? కేంద్ర కేబినెట్ లో ఖచ్చితంగా నేను ఉంటాను అనుకున్నారా? అనుకోలేదు. అంటే మేము ఈ పదవుల కోసమో లేకుంటే మంత్రి పదవుల కోసమో రాష్ట్ర అధ్యక్షుల కోసం వీటి కోసం పనిచేసే కార్యకర్తలం కాదు. మేము మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, పార్టీని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మళ్ళీ తిరిగి మోడీ రాజ్యాన్ని రావాలని చెప్పి ఒక ఆలోచనతో మేము కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు అది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు. పోలింగ్ బూత్సాల్లో పనిచేసే కార్యకర్త నేను ఎంపీ కావాలి, ఎంపీ కోసమే పనిచేస్తూనే ఎవరు అంటారు. జెండా పట్టుకుంటారు, భారత్ మాతకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, వందే మాత్రం అని ఇలా గర్జిస్తూ గాంధిస్తూ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలందరూ కూడా. కాబట్టి ప్రజలు రెండోసారి గెలిపించారు. మోడీ గారి ఆశీర్వాదంతో, మన జేపీ నడ్డా గారి ఆశీర్వాదంతో, ఈరోజు అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి అవకాశం దొరికింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ అద్భుత అవకాశం ఇటువంటి నరేంద్ర మోడీ గారికి, మన జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బండి సంజయ్ అంటే ఒక ఫైటర్, ఫైర్ బ్రాండ్. ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంపీగా మొదటిసారి గెలిచారు, రెండోసారి గెలిచారు. అంటే ప్రతిసారి అసెంబ్లీలో ఓటమి పాలవుతున్నారు. మొన్న కూడా ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేకుండా ఇంత పెద్ద మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఇది ముందు నుంచే ఊహించిందంటారా? పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. పార్లమెంటు ఎన్నికలంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు టక్కన వచ్చే సమాధానం ఇవి మోడీ ఎన్నికలు అంటారు. పెద్ద ఓటు మోడీ ఎన్నికలు అంటారు. కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో కాబట్టి ఇవాళ గెలిచారు, నన్ను ప్రజలు గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వర్గం వారంతా ఒక్కటే నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా దాదాపు 3,000 ఓట్లు అంటే 1,100 ఓట్లు వస్తే గెలుచుండాను. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీ చేసినప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేరు, ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఈసారి ఓట్ల శాతం పెరిగింది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఓట్ల శాతం పెరిగింది. ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఆలోచిస్తూ నరేంద్ర మోడీ గారి దృష్టి పెడుతూ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కోసం ఓట్లు వేసింది. అందుకే మేము ఇంత మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది, గెలిపించిన ప్రజలు. మళ్ళీ రెండోసారి మీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తానన్నా కానీ మీరు సుముఖంగా లేరు అని, అలాంటిది ఏదన్నా ఉందా? వద్దన్నారు అని ఏదైనా ఒక టాక్ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని శిరస వహించే వ్యక్తి నేను. పార్టీ లైన్లో పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు. కాబట్టి అటువంటి చర్చ ఏం జరగలేదు, అటువంటి ఆలోచన పార్టీలో లేదు, అసలు ఆ విషయమే ప్రస్తావన రాలేదు. బీజేపీలో మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, మాది నారీ శక్తి థీమ్తో వెళ్తున్న ప్రభుత్వం అని పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దానికి తగినట్టుగానే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి మాధవిలత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఎలక్ట్ చేశారు. ఆమె కూడా కాస్త పోరాడింది. కాకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా ఆమెకి సహాయ సహకారాలు అందలేదు. రాజాసింగ్ కామెంట్స్ కావచ్చు, తర్వాత హిజాబ్ వివాదం కావచ్చు, దీని మీద మీరిచ్చే జవాబేంటి? సామాన్యంగా ఎన్నికల్లో గెలిస్తే పార్టీ క్యాడర్ సహకరించిందంటారు, ఎన్నికల్లో గెలినప్పుడు పార్టీ సహకరించిందంటారు. కాబట్టి మాధవలత గారికి మరి ఇప్పుడు అట్లా అనలేదు.
మాధవలత గారికి రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు, వాడి క్యాడర్ పనిచేసింది. అక్కడ ఒక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం గెలవలేకపోయినాం. కానీ కార్యకర్తలు ఆ స్థాయిలో కష్టపడి పనిచేసారు, ఆ స్థాయిలో ఫైట్ చేశారు. కాబట్టి సరే కొన్ని ప్రాంతాల్లో కొన్ని డివిజన్లో ఇబ్బంది ఉంటూ ఉండొచ్చు, కానీ దానివల్ల ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ వారు కూడా కష్టపడి పనిచేసారు, మాదిలో కూడా కష్టపడి పనిచేసారు, బాగా ప్రచారం చేశారు. కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ ఆ ఓటు బ్యాంక్ అనేది చీలకుండా వన్ సైడ్ పడ్డాయి కాబట్టి ఈరోజు వాళ్ళు గెలవడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. మాదిలో బాగా కష్టపడ్డారు, అంటే క్యాడర్ కూడా బాగా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రభంజనం అనేది మనం అందరం చూసాము. ఆయన స్ట్రైక్ రేట్ ఎంత అద్భుతంగా ఉందో తెలిసిందే. ఈ తెలంగాణ రాజకీయాల్లో ముందు ఆయన్ని ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరి ద్వారా పార్టీని మనం ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడే మనం చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే లేవు. ఎలక్షన్స్ అప్పుడున్నటువంటి వాతావరణం బట్టి, అప్పుడు ప్రజల అభిప్రాయం బట్టి, ప్రజల ఆలోచన బట్టి ఏ పార్టీతో ముందు పోవాలి, స్వచ్ఛందంగా మనమే స్వతహాగా ముందు పోవడమా అని అప్పుడు ఎన్నికల సందర్భంగా ఆలోచిస్తాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ ఏం లేవు, చూద్దాం అప్పుడు ఫ్యూచర్లో ఎట్లా చూద్దామని. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లుంటే మీకు 8 ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్కి 8 ఇచ్చి జనం సమన్యాయం పాటించారు. కాకపోతే ఇంకాస్త బీజేపీకి ఎక్కువ వస్తాయేమో ఎన్డీఏ దీంతో అనుకున్నాము. ఎందుకు ఇలాంటిది జరిగిందంటారు? మేము మొదటి 6 నుంచి 8 వస్తాయి అనుకున్నాం. సరే ఎన్నికలప్పుడు 17 గెలుస్తని చెప్పి ఎవరైనా అంటారు. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అంటది, బీఆర్ఎస్ అంటది, ఏదో ఒక్క సీట్ రాని బీఆర్ఎస్ కూడా 17 గెలుస్తామని చెప్పంటారు. బట్ మేము 6 నుంచి 8 సీట్లు అనుకున్నాం. 8 సీట్లు వచ్చినాయి మాకు. మిగతా వాళ్ళు గెలవాలి. చూడండి, ఓటింగ్ శాతం పెరిగింది, మాకు విపరీతంగా పెరిగింది. ఇలా అన్నింటిలో సెకండ్ ప్లేస్ ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు దేనికోసం వచ్చారు? కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. శాసనసభ ఎన్నికలోనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ అని భావించే ప్రజలు మా కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నమ్మి ఇటేయాల్సిన ఓటు అటేసారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. వాళ్ళు అమలు చేయలే. ప్రజలు ఇలా అతి తక్కువ సమయంలో ప్రజల పూట వ్యతిరేకత చూడకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతతో ఇలా ప్లస్ దాంతోపాటు మోడీ గారి మీద విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటేసే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీకి ఓటేయడం వల్ల మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించే ప్రజలు మాకు ఓట్లేసారు. మరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం రిజర్వేషన్ల విషయంలో కానీ, ఈ రాజ్యాంగం మారుస్తున్న విషయంలో కానీ, అనేక విషయాలు ప్లస్ మోడీ గారి మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల భాష కానీ, మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శన తీరు కానీ, వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలే. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన ప్రజలే ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా 8 సీట్లు, పోయినసారి 4 సీట్ల భారతీయ జనతా పార్టీ సరే 8 సీట్లు గెలిచింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మనం ఇవాళ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ ప్రజలు భావించారు. రాబోయే రోజుల్లో మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావడం కోసం మాత్రం ఇంకా ప్రయత్నం చేస్తుంటాం. ఇది స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ లాంటి అప్పుడు సీఎంగా ఉన్నారు. వ్యక్తి మీద విరుచుకుపడి ఓ రేంజ్లో విమర్శలు చేయగలిగిన వ్యక్తి అంటే బండి సంజయ్ మాత్రమే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓటమి కావచ్చు, ఎంపీ సీట్లు 0, కవిత అరెస్టు, తర్వాత పార్టీ మొత్తం నైరాశ్యంలో కూరుకుపోవడం, వీటన్నిటి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? అహంకారంతో పాలించొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టపడి అనేక మంది బలిదానాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని ఆకాంక్షలు, కొన్ని ఆశయాల కోసం ఏర్పడించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలైపోయింది. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల, కేసీఆర్ అవినీతి వల్ల, కేసీఆర్ అరాచకాల వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్న పర్యవసానమే ఇప్పుడున్న పరిస్థితులు. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. తెలంగాణ పదాన్ని తీసివేసేదాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకమైంది. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఈ యాసతోని, భాషతోని కొంపలు మూస్తాడు కేసీఆర్. ఇంతకుముందు మనం నష్టపోయినాం. ఇలా 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళ.
కానీ చిప్ప చేతికిచ్చిండు, ఆ బతుకులు బర్బాద్ అయినాయి. ఇటువంటి పరిస్థితిలో మేము బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిందని చెప్పి ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఇలా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ పార్టీ లాపత్త లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి అనే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారు. రాబోయే రోజులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటారని చెప్పి నేత అనుకుంటలేదు. ఎన్డీఏకి పోటాపోటీగా ఇండి కూటమి గట్టి పోటీనిచ్చింది. ఎందుకు ఎన్డీఏ ఈ స్థాయిలో వెనకబడిందంటారు? వెనుకబడడం కాదు, వాళ్ళు కొంచెం ఈ కొన్ని రాష్ట్రాల్లో వల్ల ప్లస్ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఇలా కొంచెం బలపడి ఉండొచ్చు. కానీ ఎక్కడ మేము బలైన పల్లె ఇలా ముచ్చట మూడోసారి ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న బాధ్యతలు చేపట్టారు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అలయన్స్ పార్టీ ఇండి కూటమి అంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎన్నికల తర్వాత ఇవాళ మోడీ గారు విషయంలో ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది. కొంచెం అటు ఇటు మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతుండే మా పరిస్థితి ఏంది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం, ఫలానా పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం, ఎట్టి బస్సులో ఇటువంటి పొరపాటు కోసం జరగద్దు అని ప్రజల్లో కూడా చర్చ జరిగింది. కాబట్టి ఆ చర్చనే మోడీ గారి మీద ఉన్న అభిమానానికి ఒక కిలోతి నిదర్శనం. కాబట్టి ఇటువంటి బస్సులో సరే కొన్ని తగ్గింది వాస్తవమే, కొంత నష్టం జరిగింది వాస్తవమే. కానీ దానివల్ల అనుకున్న స్థాయిలో చర్చ జరిగేంత స్థాయిలో నష్టం జరగాలి. కాబట్టి ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి తప్పిదాలను మేము గుర్తించి సవరించుకొని దాన్ని సమీక్ష చేసుకొని అటువంటి పొరపాట్లు జరగకుండా రాబోయే రోజులు ఇంకా ముందుకు చెందనేటువంటి ప్రయత్నం చేస్తాం. అబ్కీ బార్ 400 పార్ అనే ఒక నినాదం ఇచ్చారు. అలాగే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ఇచ్చారు. కానీ కనీసం 300 మార్కును కూడా దాటలేకపోయారు. ఇది అతి విశ్వాసం అనుకోవచ్చా? అలాగే అయోధ్య లాంటి చోట ఫైజాబాద్లో బీజేపీ ఓటమి, వీటన్నిటిని పార్టీ విశ్లేషిస్తోందా? రివ్యూ ఏం జరుగుతోంది? రివ్యూ మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, తప్పకుండా రివ్యూ చేసుకుంటాం. ఇలా ఏ పార్టీ అయినా ఇంతకుముందు చెప్పినా ఏ పార్టీ అయినా మేము 100 గెలుస్తాం 50 గెలుస్తాం అని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదే ఏర్పడబోతున్నది, మా కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి అసలు ప్రధానమంత్రి అభ్యర్థి కరువాడు. చెప్పండి, ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి? మరి ప్రధానమంత్రి అభ్యర్థి లేని ఆ కూటమికి ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? కాబట్టి మేము మోడీ గారి పేరు చెప్పి ఇలా మేము ముందుకు వచ్చినాం, కానీ ప్రభుత్వాన్ని ఏర్పడేసినాం. సరే కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి తప్పిదాలను తప్పకుండా మేము సవరించుకుంటాం. దాని సమీక్ష నేతృత్వంలో జరుగుతుంది, మోడీ గారి నేతృత్వంలో, నడ్డా గారి నేతృత్వంలో. దాని తర్వాత మనం అటువంటి పొరపాటు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్.